చాలాసార్లు లైఫ్లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు అది సొసైటీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనని ఫెయిల్యూర్ లాగా చూస్తారు కదా. కానీ అలా వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నప్పుడు పేరెంట్స్ కూడా ఒంటరితనం అనేది వాళ్ళని వదిలిపెట్టదు. అందులో తప్పు లేదు అని తెలుసుకోవడానికి సొసైటీకి ఎందుకు కష్టమవుతుందో నాకు తెలియట్లేదు. ఆపర్చునిటీస్ ఈక్వల్స్ టు సక్సెస్ అనేది ఇప్పటి ఈక్వేషన్. హాయ్ గైస్, దిస్ ఇస్ ఇందిరా తిరుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అనేది ఆబ్వియస్లీ మీకు thumbnail చూస్తే అర్థమైంది కదా. ఇది కూడా రిటర్న్ టు ఇండియా సిరీస్లోని ఒక పార్టే. అయితే ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటి అంటే, మనము చాలాసార్లు లైఫ్లో కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు అది సొసైటీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనని ఫెయిల్యూర్ లాగా చూస్తారు కదా. దాని గురించి నేను ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాను, అది కూడా రిటర్న్ టు ఇండియాకి రిలేట్ చేస్తూ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఎవరైనా అబ్రాడ్ నుంచి ఇండియాకి వస్తున్నారు అని అంటే వాళ్ళని ఫెయిల్యూర్లా చూడడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, నాకు తెలిసి అబ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనే ఈక్వేషన్ అనేది మన ఇండియన్ మైండ్ సెట్లో ఫీడ్ అయిపోయి ఉంది. అట్లీస్ట్ మన సౌత్ ఇండియన్ మెంటాలిటీస్లో ఫీడ్ అయిపోయి ఉంది. సో ఈ ఈక్వేషన్ని మనం సాటిస్ఫై చేయలేకపోతే, లైక్ RHS ఈజ్ ఈక్వల్స్ టు LHS అని మనం ప్రూవ్ చేయలేకపోతే మనల్ని ఫెయిల్యూర్ లాగా చూస్తారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ ఇండియన్ మెంటాలిటీస్లో ఏమైపోయింది అని అంటే, చాలా ఇయర్స్గా అబ్రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే స్టిగ్మా పడిపోయిందనమాట. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళారు అంటే ఆల్రెడీ వాళ్ళు హాఫ్ సక్సెస్ అయిపోయినట్టు వీళ్ళు ఫీల్ అవుతారు. ఇంకా అక్కడ వెళ్ళి అక్కడ జాబ్ తెచ్చుకుంటే ఇంకా వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే ఇక్కడ మాట్లాడుకుంటారు అనమాట. ఒకవేళ వాళ్ళు పొరపాటున మళ్ళీ ఇండియాకి వచ్చేసారు అని అంటే ఏదో అయిపోయింది అందుకే వచ్చేసారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అన్నట్టు మాట్లాడుకుంటారు. ఎందుకు వచ్చేసారు, వాళ్ళకంటూ ఒక పర్సనల్ చాయిస్ ఉంది, వాళ్ళ ఇష్టాలు ఏంటి అనేది ఎవ్వరూ మాట్లాడరు. అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చేసారా అంతే వాళ్ళు ఫెయిల్ అన్నట్టు మాట్లాడుతుంటారు. ఇది ఇలా ఎందుకు అని మనం మాట్లాడాలి అంటే ఒక పర్టికులర్ రీజన్ అని మనం చెప్పలేము, చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మాత్రం సొసైటీ స్టాండర్డ్స్. ఆ సొసైటీ స్టాండర్డ్స్లో ఎలా అయిపోయింది అంటే, అబ్రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే ఈక్వేషన్ ఏర్పడిపోవడం వల్ల ఎవరైనా అలా అబ్రాడ్ నుంచి వచ్చేస్తే వాళ్ళు ఫెయిల్యూర్ లాగా కన్సిడర్ చేసేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, దెర్ ఈస్ లాట్ మోర్ దెన్ అబ్రాడ్ లీవింగ్. మనీ సంపాదించడము, సొసైటీలో రెస్పెక్ట్, ఇది కాకుండా వెళ్ళిన వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళకేం కావాలి, వాళ్ళ పర్సనల్ చాయిస్ ఏంటి అనేది కూడా ఒకటి ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ అండ్ లైవ్లీనెస్ లైఫ్లో, ఇవి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇప్పుడు మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అయిపోయింది, ఇప్పుడు నేను రావడంలో తప్పు లేదు అని ఫీలింగ్ వాళ్ళకి వచ్చినప్పుడు రావడంలో తప్పేముంది. బట్ స్టిల్ సొసైటీ మాత్రం వాళ్ళని అలాగే చూస్తుంది. ఇంకొక మేజర్ రీజన్ గురించి మనం మాట్లాడాలి అంటే, పేరెంట్స్కి ఏమైపోయింది అంటే, వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉన్నారు అని అంటే వాళ్ళకొక ప్రైడ్ లాగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఏదో వాళ్ళకి సొసైటీలో ఒక గౌరవం వచ్చేసింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఫీల్ అవ్వడం కాదు, సొసైటీ కూడా అలాగే ట్రీట్ చేస్తుంది. ఎవరైనా వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉన్నారు అని అంటే సొసైటీలో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఎవరైనా అబ్రాడ్ ఎందుకు వెళ్తారు, ఫ్యామిలీలో కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేవు, నేను అబ్రాడ్ వెళ్ళి అంతో ఎంతో సంపాదిస్తే ఫ్యామిలీ సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో వెళ్తారు. వాళ్ళు అది ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ ఎప్పటికైనా రిటర్న్ రావాల్సిందే. కానీ అలా వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళని వద్దు అక్కడే ఉండండి అనే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకనంటే బయట సొసైటీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది, ఎందుకు, పిల్లలు అబ్రాడ్లో ఉన్నారు కాబట్టి. ఒకవేళ మా వాళ్ళు ఇక్కడికి అబ్రాడ్ నుంచి వచ్చేస్తే సొసైటీలో మాకు ఆ గౌరవం రాదేమో అనే ఫీలింగ్ వీళ్ళకి వచ్చేసి రానివ్వట్లేదు అనమాట. అలా అని చెప్పి పేరెంట్స్కి పిల్లల పైన ప్రేమ లేదు అని నేను చెప్పట్లేదు, కాకపోతే సొసైటీ వీళ్ళని ఇలా ప్రభావితం చేస్తుంది కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు. నిజం చెప్పాలి అని అంటే, అబ్రాడ్ లైఫ్ మీరు చూస్తుంది ఒక ఫ్యాంటసీ లాగా మాత్రమే ఉంటుంది. యాక్చువల్ రియాలిటీ వేరు. ఎంత జాబ్ వచ్చినా, ఎంత మనీ సంపాదించినా, లొకేషన్స్ ఎంత గ్లామరస్గా ఉన్నా, ఎంత బయట తిరిగినా కూడా ఒంటరితనం అనేది వాళ్ళని వదిలిపెట్టదు. వాళ్ళలో ఒక డిప్రెషన్, ఒక యాంగ్జైటీ, ఒక స్ట్రెస్ లెవెల్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట అబ్రాడ్లో ఉండే వాళ్ళలో. అందుకే ఎవరైనా ఎక్కడ అబ్రాడ్లో ఉండే వాళ్ళైనా ఒక స్టేజ్ తర్వాత మోస్ట్లీ నాకు తెలిసి ఇప్పుడైతే ఒక 100లో 70 మెంబర్స్ అయినా ఇండియా వచ్చేసేయాలి అనే మెంటాలిటీతోనే ఉంటున్నారు ఎప్పటికైనా, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు అబ్రాడ్ లైఫ్ అనేది. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ అక్కడ ఉండే వాళ్ళు చాలా సఫర్ అవుతారు బికాస్ ఆఫ్ లోన్లీనెస్. ఏదో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి ఫొటోస్ షేర్ చేస్తున్నంత మాత్రాన వాళ్ళు ఏదో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి
అలా ఎంజాయ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీ పెనీ సేవ్ చేసుకొని వెళ్తారు. అయినా కూడా కొన్నిసార్లు వాళ్ళు లోన్లీనెస్, స్ట్రెస్ వీటితో బాధపడుతూ ఉంటారు. బికాస్ దే హ్యావ్ టు మీట్ సొసైటీ ఎక్స్పెక్టేషన్. సారీ, బిఫోర్ మీ అందరూ ఒక కంక్లూజన్కి జంప్ అయ్యే ముందు నేను ఇది చెప్తాము అనుకుంటున్నాను. ఇది కేవలం నా ఎక్స్పీరియన్సెస్తోని అండ్ అబ్రాడ్లో నా ఫ్రెండ్స్తోనే మాట్లాడిన దాన్ని బట్టి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. ఇది అందరికీ వర్తించకపోవచ్చు, ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను నెగిటివ్ కమెంట్స్ పెట్టే ముందు. యాక్చువల్గా ఇండియా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అంటే అబ్రాడ్లో ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనం బతుకుతున్నామో ఇక్కడ కూడా మనం అది లివ్ చేయొచ్చు. ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇండియా కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది, చాలా చేంజ్ అయింది. నాకు ఏమనిపిస్తుంది అంటే కమింగ్ 10-20 ఇయర్స్లో ఆపర్చునిటీస్ ఇండియాలోనే ఎక్కువ ఉంటాయి అబ్రాడ్ కంటే అని అనిపిస్తుంది. మరి ఇంత డెవలప్ అయిన ఇండియాకి తిరిగి రావడం కూడా ఒక స్మార్ట్ డెసిషనే. అందులో తప్పు లేదు అని తెలుసుకోవడానికి సొసైటీకి ఎందుకు కష్టమవుతుందో నాకు తెలియట్లేదు. అబ్రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే ఈక్వేషన్ పాతకాలం ఈక్వేషన్. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఈక్వల్స్ టు సక్సెస్ అనేది ఇప్పటి ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ యంగర్ జనరేషన్స్కి అర్థమైనట్టు ఇంకా ఓల్డర్ జనరేషన్స్కి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఇంకా ఈ స్టిగ్మాలోనే ఉంటున్నారు, అబ్రాడ్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే స్టిగ్మాలో. సో అందుకని కూడా చాలామంది ఇంకా అబ్రాడ్లోనే ఉండిపోతున్నారు. ఇష్టం ఉంటే అబ్రాడ్ నుంచి ఇండియాకి తిరిగి రావడంలో అయితే తప్పు లేదు. బికాజ్ దేర్ ఈస్ బ్యూటిఫుల్ లైఫ్ హియర్ ఆల్సో. ఫ్యామిలీకి, ఆపర్చునిటీస్కి, సక్సెస్కి, కెరీర్కి, హ్యాపీనెస్కి వీటన్నిటికీ మనం దగ్గరగా ఉండొచ్చు ఇక్కడుంటే. ఇంకా మాట్లాడాలి అంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ ఈక్వేషన్ ఒకేలాగా ఉండదు. కొంతమందికి జాబ్ ఆపర్చునిటీస్లో సక్సెస్ ఉంటే కొంతమందికి బిజినెస్లో సక్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే ఈ బిజినెస్ ఇట్లాంటివి చేయాలి అని అనుకున్నప్పుడు ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్. బికాజ్ మనకు అన్నీ తెలుసు, ఇండియాలో ఏమేమి ఉంటాయి ఏంటి అని తెలుసు. కాబట్టి ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ అని నేను బిలీవ్ చేస్తాను. కొంతమంది అబ్రాడ్లో కూడా బిజినెస్ చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, మిలీనియర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టార్టింగ్ బేబీ స్టెప్ ఇండియా నుంచే వేస్తే కరెక్ట్ అని నేను ఫీల్ అవుతాను. బికాజ్ మనకి ఇక్కడ ఆల్రెడీ అన్ని తెలిసిన విషయాలే ఉంటాయి కాబట్టి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఇండియా రావడానికి. ఒకరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయ్యి వస్తారు, ఒకరు కెరీర్ ఇంపార్టెంట్ అయ్యి వస్తారు, ఒకరు ఆపర్చునిటీస్ కోసం వస్తారు. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. బట్ రిమెంబర్, ఎవరైనా మీరు అక్కడికి వెళ్ళిన గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యాకే రండి. రిటర్న్ టు ఇండియా ఓన్లీ ఆఫ్టర్ యూ రీచ్ ద గోల్. ఏదో నేను రిటర్న్ టు ఇండియా గురించి మాట్లాడుతున్నా కదా అని చెప్పేసి స్టూడెంట్స్ ఇప్పుడే 1-2 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వచ్చేసేయమని కాదు. వాళ్ళ గోల్ ఏంటి అనేది పెట్టుకుంటారు కదా, అది రీచ్ అయిన తర్వాత రావడంలో తప్పులేదని మాత్రమే నేను చెప్తున్నాను. ఇదే పెద్ద డిస్క్లైమర్. అండ్ ఇప్పుడు మనం ఈ సొసైటీ నుంచి వచ్చే కమెంట్స్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. ఫ్యామిలీ మెంబర్స్కి మన పైన ఎంత ప్రేమ ఉన్నా కూడా ఈ సొసైటీ వల్ల వాళ్ళు మిస్గైడెడ్ అయిపోతూ ఉంటారు. సో అలా మిస్గైడ్ అయిపోయినప్పుడు మిమ్మల్ని వద్దు అని అడ్డు చెప్పినప్పుడు మీరు ఎలా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు అంటే రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాను అని. మీ హ్యాపీనెస్ ఎక్కడుందో చెప్పండి. అండ్ ఆల్సో సక్సెస్ అనేది ఏదో మీ శాలరీ కౌంట్ని బట్టో లేకపోతే ఫారిన్ అడ్రస్ని బట్టో చూడరు, మీ హ్యాపీనెస్ని బట్టి ఉంటుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఐ నో ఇట్ టేక్స్ టైం, నేను చెప్పినంత ఈజీ కాదు. బట్ మీరు కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అదే ఇందాక చెప్పాను కదా, మీరు పెట్టుకున్న గోల్ మీరు రీచ్ అయ్యి ఆల్రెడీ మీరు ఇంత సామర్థ్యం ఉంది అని వాళ్ళకి ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఆపుతారు? మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారనే కదా వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే బికాజ్ మీరు ఆల్రెడీ సక్సెస్ వైపు చాలా స్టెప్స్ వేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. సొసైటీ విషయానికి వస్తే సొసైటీ మనం అబ్రాడ్లో ఉన్నా ఏదో ఒకటి అంటారు, ఇండియాకి వచ్చినా ఏదో ఒకటి అంటారు, మనం రైట్ చేసినా ఏదో ఒకటి అంటారు, రాంగ్ చేసినా ఏదో ఒకటి అంటారు. ఏం చేసినా మన లెగ్ పుల్ చేయడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మీరు సొసైటీ గురించి ఆలోచించకండి. ఎందుకు అనంటే ఎండ్ ఆఫ్ ది డే మీ లైఫ్ని లీడ్ చేయాల్సింది మీరే. కాబట్టి మీరు ఈ సొసైటీ స్టాండర్డ్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చూసుకోండి. మీకు ఏది కరెక్ట్ అనేది మీ హార్ట్ చెప్తుంది కదా. సమ్టైమ్స్ హార్ట్ చెప్పిందే కాదు, బ్రెయిన్ కూడా చెప్పింది వినండి. అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకోండి, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయండి. మేము కూడా అలాగే ఇండియాకి వచ్చాము, మేము కూడా ఒక గోల్ పెట్టుకున్నాము, గోల్ని రీచ్ అయ్యాము. అది రీచ్ అయిన తర్వాతే వచ్చాము, ఏదో సగంలో అయితే వచ్చేసేయలేదు. అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకున్న తర్వాత మా హ్యాపీనెస్ ఎక్కడుంది అని మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం మాట్లాడుకుని అప్పుడు ఇండియాకి రావడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియోలో నేను అన్నీ మాట్లాడాను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఫెయిల్యూర్, నేను ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ అయ్యే ఇక్కడికి వచ్చాను. నేను అనుకున్నవి కొన్ని సాధించుకున్నాకే ఇక్కడికి వచ్చాను. మీరు కూడా అలా సాధించుకొని రావాలి అని అనుకుంటున్నాను. మీకు రావాలని ఉంటే
రావాలని లేకపోతే మీరు అక్కడే సెటిల్ అవ్వండి. మళ్ళీ నేను ఏదో చెప్పాను అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో చెప్పొద్దు. రావాలి అనుకున్న వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఐ హోప్ ఇండియాకి రావాలి అనుకున్న వాళ్ళకి ఆర్ పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ పిల్లలు ఇండియాకి రావాలి అనుకుంటుంటే మీరు కన్ఫ్యూజన్లో ఉండుంటే ఈ వీడియో మీకు అంతో ఎంతో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో యా, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో రిటర్న్ టు ఇండియా గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. అండ్ ఆల్సో మీలో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.